తెలంగాణలో ఆరోగ్యశ్రీ సేవలు బంద్ 31 తర్వాత ఆరోగ్యశ్రీ సేవలు బంద్ అయితే కాబోతున్నాయి. ప్రభుత్వానికి నెట్వర్క్ హాస్పిటల్స్ అసోసియేషన్ అల్టిమేటం 10 రోజుల బకాయిలు చెల్లించాలని, ప్యాకేజీలు పునఃసమీక్షించాలని ఆరోగ్యశ్రీ ట్రస్ట్ సీఈఓలకు తనహా నోటీస్ అయితే ఇచ్చిందనమాట. 10 రోజులలో బకాయిలు చెల్లించడంతో పాటు వైద్య సేవలకు నిర్ణయించిన ధరలను ప్రభుత్వం పునఃసమీక్షించాలని, లేని పక్షంలో ఈ నెల ఆగస్టు 31 నుంచి అర్ధరాత్రి నుంచి ఆరోగ్యశ్రీ సేవలను నిలిపివేయాలని చెప్పేసి నిర్ణయించినట్లు తెలంగాణ ఆరోగ్యశ్రీ నెట్వర్క్ హాస్పిటల్స్ అసోసియేషన్ అయితే వెల్లడించింది. గత జనవరిలో ఇచ్చిన హామీల విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లయితే తెలిపింది. తమ నిర్ణయాన్ని తెలియజేస్తూ ఆరోగ్యశ్రీ సీఈఓ ఉదయ్ కుమార్కి అయితే వీరైతే పంపించడం జరిగింది. నోటీసులు అయితే పంపించారు. సో మొత్తంగా చూసుకున్నట్లయితే 1000 కోట్లకు పైగా బకాయిలు అయితే ఉన్నాయన్నమాట. దీంతో రాష్ట్రంలో 471 ప్రైవేట్ ఆసుపత్రులు అయితే ఉన్నాయి. వీటన్నింటికి కలిపి ప్రభుత్వం సుమారు 1000 కోట్లకు పైగా బకాయిలు అయితే చెల్లించాలి. కానీ ఆ డబ్బులు అయితే చెల్లించట్లేదు. సో దీని నేపథ్యంలో డబ్బులు చెల్లించకపోతే వైద్యం చేయలేమని చెప్పేసి ఆగస్టు 31 నుంచి ఆరోగ్యశ్రీ సేవలు రాష్ట్ర వ్యాప్తంగా బంద్ అవుతాయని చెప్పేసి వారే చెప్పడం అయితే జరిగింది. ఈ లోపల ప్రభుత్వం డబ్బులు చెల్లించకపోతే ఆరోగ్యశ్రీ అయితే తెలంగాణలో బంద్ అయితే కాబోతుందన్నమాట. సో ఇది మనకు తాజా సమాచారం. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ సబ్స్క్రైబ్